చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్ తోని షాపింగ్ కి వచ్చిన, అది కూడా దసరా షాపింగ్. ఎక్స్పెక్ట్ చేసిన గుండు మీద వీడియో సూపర్ అన్నారు. థ్యాంక్ యూ. ఎప్పుడు ఫ్యామిలీతోనేనా, అప్పుడప్పుడు ఇట్లా ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తే మనం మస్తు ఎంజాయ్ చేయవచ్చు. అది కూడా మనం ఎవరినైతే ఏ ఫ్రెండ్ అయితే మిస్ అవుతున్నామో వాళ్ళతోని ఇట్లా టైం స్పెండ్ చేస్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కదా. నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి పిల్లల్ని పక్కన పెట్టేసి మస్తు ఎంజాయ్ చేసినాం. షాపింగ్ తిరగాలన్న ప్లేస్లో తిరిగేసినాం, తినాలనుకున్నది తినేసినాం. మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తొచ్చింది. నేను చదువుకునేటప్పుడు ఈ ప్లేస్కి వచ్చిన, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత. అయితే ఈ ప్లేస్ మా ఫ్రెండ్కి చాలా బాగా తెలుసు. ఇది సికింద్రాబాద్లో ఉన్న పాలికా బజార్. ఇంకా లోపలికి వెళ్తే జనరల్ బజార్. అంటే ఇప్పుడు మనము స్ట్రీట్ షాపింగ్ చేయబోతున్నాం. కొంచెం ఈవినింగ్ అయితే చాలా మంది వచ్చేస్తారని చెప్పి మేము షాప్స్ ఎప్పుడైతే ఓపెన్ చేసారో అప్పుడే ఇక్కడ ప్రత్యక్షం అయిపోయినాం. కానీ చాలా తక్కువ కాస్ట్ లో టాప్స్ అయినా కుర్తీస్ 150 రూపీస్కే ఉన్నాయి. అంటే ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చాలా తక్కువ ప్రైస్ లోనే ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ మీకు చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా. అయితే ఈ కాంప్లెక్స్ లోపలికి వచ్చేస్తే దీన్ని పాలికా బజార్ అంటారు. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, అబ్బా ఏం ఎండలరా బాబు అని చెప్పి. కానీ మనకి ఎండతో సంబంధం లేదు, వర్షంతో సంబంధం లేదు. ఈ కాంప్లెక్స్లో ఎంటర్ అవ్వగానే హ్యాపీగా ఎంతసేపు అంటే అంతసేపు షాపింగ్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలన్నా ఈ కాంప్లెక్స్లో దొరికేస్తుంది, A to Z. చాలామంది సబ్స్క్రైబర్సే కలిసిరు. ఈ సబ్స్క్రైబర్ ఏమన్నదంటే సేమ్ మీలాంటి డ్రెస్సే తీసుకున్నా అని అన్నది. ఫుల్ హ్యాపీ నేను, ఎందుకంటే వీడియోలో ఆల్రెడీ చూపించినావు కదక్క, అందుకే నేను ఈ డ్రెస్ తీసుకున్నా, ఆర్డర్ పెట్టుకున్నా అన్నది. కాంప్లెక్స్లో ఎంత తిరుగుతాం చెప్పండి, అందుకే కొంచెం బయటకు వచ్చి జనరల్ బజార్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. మా ఫ్రెండ్ బార్గెనింగ్ మామూలుగా చేయదు. अब आपके लिए मैडम देखो, आप धोनी आपके ही कर रहा हूँ। 1000 में देते? मैं बढ़ के नहीं लगा रहा हूँ आपको, 1 रुपये की। 1000 में देते? పాపం తన దగ్గర ఇంకా బోని కూడా కాలేదంట. అంటే ఎవరు కొనలేదు, ఫస్ట్ మనమే, ఎందుకు ఇంకా బార్గెనింగ్ అదని చెప్పేసి వదిలేసే వచ్చేసినాం. ఇక్కడ గాగుల్స్ కనిపించినాయి, ఏదైనా ఒకటి తీసుకుందాం అని అనుకుంటే మా ఫ్రెండ్ చూడాలి ఎంతలా బేరం ఆడుతుందని అస్సలు అనుకోలేదు. दे दो भैया 350 280 बोले ना. हाँ 350 150 क्या हुआ भैया, कितना का देते? लास्ट रेट बोलो. ఆయనకి ఎట్లా డిమాండ్ పెరిగిందంటే ఇక్కడ శ్రీముఖి వచ్చి గాగుల్స్ కొన్నదంట. ఆ స్టోరీ చెప్తున్నాడు. మరి ₹1 కూడా తగ్గదు, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. సర్లే మనకు నచ్చింది కాబట్టి తీసుకోవాలి, ఎంత రేట్ అయితే ఏంటి. कितना है एक लेस? 350 తక్కువనే కదనే, మంచిగా ఉంది. बहुत कम रेट है मैडम, ज्यादा इससे पहले कहीं लिए क्या आप? यहाँ से नहीं कहीं और से लिए क्या? कहीं और से लिया, चार मीनार में 400 350 रीजनेबल रेट है. सस्ता है पर मेरे मुंह देख के ऐसा बोला. బాగుంది కదా. ఇక్కడ పూలు అయితే చాలా ఫ్రెష్గా కనిపించింది, అప్పుడే తీసుకొని వేసేసుకోవాలనిపించింది. కానీ మనం వేసుకున్న డ్రెస్కి ఆ పూలు పెట్టుకుంటే అస్సలు మ్యాచ్ అవ్వదు, వింతగా చూస్తారు. చూపి అసలు ఎక్స్పెక్ట్ చేసిన గుండు మీద వీడియో వస్తాం. ఎక్స్పెక్ట్ చేసిన గుండు మీద వీడియో వస్తాం.
క్లారిటీ ఉందా? టేస్ట్ ఎట్లా? నాకంటే ఫస్ట్ తిన్నాయి పెద్ద నోరుగా. చాలా పానీపూరి తినడం ఒక లెక్క అయితే లాస్ట్లో ఒక స్వీట్ ఇస్తారు, స్వీట్ పానీపూరి. అది తింటేనే కడుపుకి తృప్తి. ఏమంటారు? ఇది దేవుడికేనా, మనం కూడా పెట్టుకోవచ్చా? దేవుడికేనా? అంటే మనం పెట్టుకుంటే పేర్లు పడతాయి. మళ్ళీ వస్తా. అవునా? ఏ కిतना? ఇదెంత? వామ్మో, ఒకటి వేసుకో. వెజిటేబుల్స్ అన్ని అమ్మి ఇట్లా చూస్తున్నట్టు. అడగలే. ఓ, కృష్ణుడికి వాసుదేవ్ కన్వర్ట్. బాగుంది. रणबीर रघुवीर लेस యూట్యూబ్ మే. అయితే నేను అసలు ఎందుకు షాపింగ్ చేస్తున్నా, దేనికి షాపింగ్ చేస్తున్నా అని చెప్పలేదు కదా. నేను నవరాత్రి లుక్ అంటే దాండియా ఆడేటప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది కదా, ఆ లుక్ నేను క్రియేట్ చేద్దామని చెప్పి ఆ డ్రెస్ కోసం నేను వెతుకుతూ ఉంటే అస్సలు దొరకట్లే. ఫైనల్గా దాండియా స్టిక్స్ అయితే దొరికింది. అండ్ లాస్ట్లో ఒక షాప్ అయితే కనిపించింది మాకు. ఫైనల్లీ మేము నవరాత్రి డ్రెస్సెస్ కోసం వెతికి 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 ఒక షాప్లో అయితే దొరికింది. చూద్దాం రేట్ ఎంత అంటాడో. ఇది బాగుంది, క్లాత్ కూడా బాగుంది. ఏది? अपने पास क्लॉथ अच्छा है, క్లాత్ బాగుంది. क्लॉथ के लिए बेफिक्र। इसके 3-4 कलर है, ये सबसे बेस्ट मूवमेंट है। ఇది బాగుంది కదా, ఇది ये ట్రెండింగ్. अच्छा रहता है, उसमें रेड है, ब्लैक है, पिंक है। నిన్న వచ్చింది రీలు ఎల్లో కలర్. ఎల్లో. जनरली कोई बनाता भी नहीं है। బాగుంది. నేను తీసుకుంటే ఎట్లా, నా చిడితల్లికి కూడా సేమ్ తీసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటే ఈ షాప్లో లేదంట, పక్క షాప్ నుంచి తెప్పించిండు తను. కానీ నా డ్రెస్ కంటే తన డ్రెస్సే బాగుంది. అంటే ప్యాటర్న్ చాలా బాగుంది, కింద కట్స్ వచ్చినాయి కదా, అది చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది. డ్రెస్ అయితే ఫైనల్గా వెతికితే దొరికింది. అయితే ఈ లేస్ కనిపించింది, ఈ లేస్ హెయిర్ మధ్యలో పెట్టి అల్లుకుంటారు, అది చాలా బాగుంటుంది. సో దానికోసం నేను ఇక్కడ మల్టీ కలర్ తీసుకున్నా. ప్రైస్ ఒక్కదానికి 40 రూపీస్ అట్లా ఉంది అంతే. ఇక్కడ ఇది ఫేమస్ జగ్గు మిఠాయి. అంటే మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ ఇది ఫేమస్ అని. అంటే మనం షాపింగ్ చేస్తాం, మీరు అనుకోవచ్చు తినడానికి వచ్చిరా మీరు షాపింగ్ చేయడానికి వచ్చిరా అని. షాపింగ్ చేస్తూ తింటూ మళ్ళీ షాపింగ్ చేయాలి అంటే ఎనర్జీ రావాలి కదా. అయితే ఇక్కడ ఎన్ని వెరైటీస్ అంటే స్వీట్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, చాట్స్ ఉన్నాయి. మనం టోకెన్ తీసుకొని బిల్ పే చేసిన తర్వాత మనము ఏ కౌంటర్ దగ్గర అయితే ప్రిపేర్ చేస్తున్నారో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన టోకెన్ ఇస్తే అప్పుడు మనకి ఫ్రెష్గా. హాయ్ సీట్ బాబు. ఇంకా మేము ఆల్రెడీ పానీపూరి తినేసినాం కదా, ఇక్కడ ఎక్కువగా అయితే చాట్ ఫేమస్ అంట, చాలా బాగుంటుందంట. అసలు నేను ఎందుకు స్వీట్ ఆర్డర్ పెట్టుకున్నానో నాకు అర్థం కాలే. అంటే మిక్స్డ్ ఫాలుడా, ఇది ఫాలుడా అంటేనే స్వీట్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే ఇంకా దహీవడ ఇంకా బాగుంటుంది, ఇక్కడ దహీవడ అండ్ ఫాలుడా మిక్స్ తీసుకుందామని చెప్పింది. నన్ను తీయకు, గుడ్డు పిల్లలు పెడుతున్నావు అంటారు. మరి
ఇది చేస్తుంటేనే అంటే చేసింది చూస్తుంటేనే నోట్లో ఊర్లు వచ్చినాయి. ఎంత బ్యూటిఫుల్గా అంటే డెకరేట్ చేసి కలర్ఫుల్గా ఎంత బాగుందంటే, కానీ స్వీట్ లవర్స్కి మాత్రం పిచ్చగా నచ్చేస్తుంది ఇది. థ్యాంక్ యూ. పాప రాలి స్కూల్కి వెళ్ళింది, లేకపోతే ఇంతవరకు కూడా రాకపోతుండే. అటు నుంచి అటే షాపింగ్ చేసుకొని ఇయ్యారు కదా పిల్లలు. కాదు టైం పడుతుంది. తినండి. సూపర్ ఉన్నారు. థ్యాంక్ యూ. నేను ఎప్పుడైనా బయటకు వస్తే ఎక్కువగా అమ్మమ్మ గురించి అడుగుతుంటారు సబ్స్క్రైబర్స్. ఈ మాట మళ్ళీ అమ్మమ్మకి చెప్తే అస్సలు నమ్మదు. నా గురించి ఎందుకు అడుగుతారు అనేసి అంటే ఇది చూస్తే అమ్మమ్మ ఫుల్ హ్యాపీ. అయితే నేను ఇక్కడ ఫాలోడా తర్వాత తిందాం, ఫస్ట్ దహివడ టేస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది కూడా స్వీటే ఉంది. చాలా అంటే చాలా స్వీట్. తర్వాత సర్లే ఇది పక్కన పెట్టి ఫాలోడా అయినా టేస్ట్ చేద్దాం అనేసి అనుకున్నా. బాబోయ్ ఎంత స్వీటా! ఒక్క స్పూన్ నోట్లో పెట్టగానే దిమ్మ తిరిగిపోయింది ఇద్దరికి. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా, ఇక్కడ చాట్ అయితే బాగుంటుందంట, అది తినాల్సిందే. నేను షాపింగ్ చేస్తే సరిపోతుందా? ఇంట్లో నా చిట్టల్లి ఉంది, తన కోసం ఏదైనా కొనుక్కొని వెళ్తేనే ఫుల్ హ్యాపీ అవుతుంది, లేకపోతే ఇంకా పిచ్చ ఏడుపే. ఇక్కడ టాయ్స్ చూస్తే చాలా బాగున్నాయి, ప్రైజే చాలా ఎక్కువ ఉంది. ఎక్కువగా నా చిడతల్లిని వదిలి నేను ఎక్కడా వెళ్ళను. స్కూల్కి వెళ్ళింది కాబట్టి నేను ఇక్కడ షాపింగ్కి రావాల్సి వచ్చింది. షాపింగ్ చేస్తూ టైమే తెలియలే, 5 అయిపోయింది. ఇంకా తను ఒకటే ఏడుపు. ఆ ఏడుపుని కంట్రోల్ చేయాలంటే ఇట్లాంటి టాయ్స్ ఇవ్వాల్సిందే. సో మచ్ రాజీ. థ్యాంక్ యూ. కుంకుమ పెట్టినందుకు నా ఫేస్ థ్యాంక్ యూ. అంటే నా కోసం షాపింగ్ అనేసరికి నా కోసం వచ్చి ఇంత తిరిగి చిన్నోడిని కూడా అంటే పక్కన పెట్టి పాపం చూపిద్దాం అనుకున్నా, పడుకున్నాడు. కానీ బాయ్, మళ్ళీ కలుద్దాం. మా ఫ్రెండ్తో ఇంకా వ్లాగ్స్ చేయాలంటే కామెంట్ చేయండి. తిరుపతి గుండు సబ్స్క్రైబ్. గోవిందా అనండి. తిరుపతి గుండు. సరే బాయ్.